మామూలుగా అడిగా. సో అలా గైస్ ఎట్లా ఉన్నాయి అందరూ బాగున్నారు అనుకుంటా. బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడైతే మా అన్న చెస్ ఆడుతున్నారు. మా అన్న వైట్. ఓకే, మా అన్న వైట్ అనమాట. తొందరగా ఆడుతాను. ఫోన్ పెట్టు. ఏం పెట్టారు? అరే కింద పెట్టు, నీ చేతిలో కాకుండా. పాపులర్ మూవ్. మనం కూడా ఓకే. సో ఇప్పుడైతే మనం ఓకే గ్యాస్ మనోడు బాగానే ఆడుతుండు. వైట్ తినైతే వైట్ అనమాట. సో చూద్దాం, ఇప్పుడు మంచిగా వేయాలి. సో లెట్స్ గో. సో దారుణం గైస్, దారుణం. గివింగ్ పీసెస్ ఫ్రీ. అది చూసి నాకే కళ్ళు పోయింది, మైండ్ బ్లాక్ అయింది. మాటలు లేవు. మరి ఏంటి నెగిటివ్గా చెప్తున్నాడు. గుడ్డలు ఏంటి, దాని పద్ధతులు ఏంటి, దాని సంప్రదాయం ఏంటి నాకు తెలవదా అనుకుని గట్టిగా నాకు పిచ్చిలేస్తుంది గైస్. పిచ్చి లేకుండా ఏం చేస్తుంది గైస్? నోవే వెళ్ళిపోతా. అదే నేను అన్నా, మరి ఇవన్నీ నీకు ఎప్పుడు పంపిస్తుంది అంటే ముందు మరి అన్ని తెలిసినోడు ఏమో కూడా ఆడపిల్ల చేసుకునేటప్పుడు విధానాలన్నీ తెలుసుకొని తెలిసి కూడా చేసుకోరు ఎవరు. మన అందుకు ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. అది ముందే చెప్పిందిగా, నేను నా క్వాలిటీ ఇది, నేను ఇలా ఉంటా, నా స్టైల్ ఇలా ఉంది. నా బ్లాక్ మంట్రీని కూడా చంపేశారా అంటే నీకు ఓకేనా అని అడిగింది. అయితే అన్నాడంట, లేదు ఇప్పుడు వరకు నువ్వు ఎలా ఉన్నా నాకు అనవసరం, పెళ్ళికి ముందు అది అంటే నా భార్య ఇలా ఉండాలి, నాకు ఎప్పుడో నువ్వు నేను సరదాగా ఉన్నప్పుడు నువ్వు ఎలా అయినా చేసుకున్నాను, వద్దులే పెళ్ళి అయినాక ఒక పద్ధతి ఉండాలి అనేసి చెప్పాడండి. So what? I am up in materials. క్వీన్ ఇప్పుడు వద్దు, చెక్మేట్ చేసేయచ్చా? ఇప్పుడు చేసేద్దాం చెక్మేట్. చెక్మేట్ చేస్తాను. అంటే నాకు అలాంటిది ఏం లేదంట. లేనప్పుడు సరే ఒకవేళ నువ్వు దాచినా రాయకపోయినా తొందరగా చేయరా. ప్రాబ్లం లేదు, కానీ తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ కాబట్టి ఇద్దరు మంచిగా పెళ్ళికి అలవాట్లని తర్వాత ఏంటంటే మనం హ్యాపీ ఉండడం కోసం ఇవన్నీ కొన్ని చేంజెస్ ఉండాలని చెప్పాడు. ఆ రోజు అది తొందరగా కొట్టి వేసుకున్నా. అప్పుడు చెప్పినప్పుడే నేను తొందరగా చేయ మరి. సో గైస్ లెట్స్ గో. పైన తొడలు పైకే ఉన్నాయి, అది వేసుకున్నాను కాక నలుగురు నచ్చి. సో వీడు నిజంగా వేస్ట్ ఆడుతుండ అనమాట. వేస్ట్ ఆడుతున్నాను. మరి నీ పవర్ఫుల్ పీసెస్ ఏమయ్యారా అన్ని చాలా? అరే నా దగ్గర రూక్స్ ఉన్నాయిరా. ఇదేంట్రా? తర్వాత వచ్చి నాలుగుసార్లు పిలిస్తే రాలేదంట. అయితే వాళ్ళ అమ్మని నువ్వన్నా పిల్లమ్మ నేను చెప్తే వినట్లేదని అంటే
లోపలికి వచ్చాక ఏంటి ప్రాబ్లం ఏంటని అడిగిందంట. ఇట్లాగా ఎందుకు ఇంట్లో వేసుకో కదా, ఇలా ఉంటే గలీజ్గా ఉన్నప్పుడు సో గైస్ ఇప్పుడైతే మన దగ్గర బయటకు వెళ్తామని అంటే వీడి దగ్గర ది రూక్ అనమాట. వాదించుకున్నారు ఇద్దరు. వాదించుకున్నప్పుడు అది అన్నంట, ఆయన నువ్వు అంటే నాకు ఇష్టం రుక్ని ఇప్పుడు సాక్రిఫైస్ చేస్తావరా? చేసుకున్నాను. సో గైస్ ఇప్పుడైతే మనం నేను చూసిన ఎనర్జీ ఆర్ స్టూపిడ్. నేను నాటకాలు గమనించలే పెళ్ళికి ముందు 6 నెలల ముందు నుంచి ఇప్పుడు బాగా చేస్తా. మా పెళ్లి మాట్లాడి 6 నెలలు అప్పుడు చెప్పలేదు, పెళ్ళి అయ్యాక చెప్పలేదు. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత నువ్వు నాకు నచ్చలేదని చెప్పి అయ్యే మాటలు ఎలా కనబడుతున్నాను నేను నీకంటే గట్టి గట్టి ఏమో నేను చూసిన చిరాకు వస్తుంది అని కొంచెం చీప్గా మాట్లాడింది. సరేలే ఎందుకు వచ్చింది ఎప్పటికప్పుడు నీతోటి ముందు మీ అమ్మకి ఫోన్ చేసి మాట్లాడుతున్నానంటే అంత ధైర్యం ఉందా? రేపు చేస్తే మంచిగా ఉంటుందని అన్నాను. ఉంటుందా? రేపు చేయకంటే చేసేదంట. ఏంది ఎప్పటికప్పుడు నన్ను అవాయిడ్ చేస్తుంది, చంపు. ఇప్పుడు మొత్తానికి నాకు అసహ్యం వేస్తుందంటుంది. ఎన్ని రోజులు అవునా? మాట్లాడతామని అప్పటికల్లా నాన్న ఫోర్కి డోర్కి నీతో మంచిగా ఉండాలంటే నా కూతురు బయటికి తిప్పు కూడా అన్నాడంట. బయటికి తిప్పు కొద్దిగా అడ్జస్ట్ అవ్వాలంటే భయపడుతున్నట్టుంది, బయటికి తిప్పు నా కూతుర్ని. అలా తిప్పుతా ఉంటే ఏమైందంటే కొంచెం మంచి ఫీలింగ్ వస్తుందంటే సో మనం దీంతోనే ఇదే మనకి ఇంకొంది. బయటికి తీసుకెళ్తాను తర్వాత బయట తినేద్దాం రెడీ అవ్వలేదంట. అంత చెయ్యకరా. రెడీ అయిపోయి గంట సేపు కూర్చున్నా రెడీ హాయ్. ఇది దీంతో నువ్వు చంపేసిన అది. బయటికి తిప్పుతాను. ఎప్పటికప్పుడు ఇలాగే అవమానించడం అలాంటివి చేస్తే ఇంకెందుకైనా మా అమ్మకి వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తే వాళ్ళు చేయడానికి చేస్తాను అంటే అలా మేము ముందు డాబా పైన 2వ ఫ్లోర్ నుంచి పడదామని వెళ్ళిందండి ఫోన్ పట్టుకుని. అండ్ ప్యాసెంట్. ఎవరో ఒక ఆవిడ ఫోన్ మాట్లాడుతుందంట. మా అదృష్టం లుక్ ఎట్ మీ గో. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ సాక్రిఫైస్ నీడెడ్ టు దూకిందంట. బి. 2వ ఫ్లోర్ నుంచి పడి అరే చక్ర రే. అంటే నేను బయటికి వెళ్ళేవాడు నేను. హాయ్. ఇప్పుడు ఎవరైనా సరే నమ్మరు కదా మంచి చెడు ఏంటని. బతికింది కాబట్టి చాలా విషయాలు బయటపడ్డాయి ఆ ప్రెగ్నెన్సీ కానీ. సరేలే పాపం పుణ్యం వాళ్ళ గురించి ఎప్పుడు డిస్కషన్ ఉంటుంది కానీ నువ్వు మరీ అనుకేసుకుని అమ్మ ఇంకా వైట్ పిన్. నేనే విన్ గైస్. వైట్ నేను రే. సో మళ్ళీ ఇంకొక మ్యాచ్ ఆడతాం మరి. రీప్లే గాయస్ ఇప్పుడైతే నేను అదేంటి ఏదో చిన్నప్పటి నుంచి ఫారిన్ లోని ఇండియన్ స్టైల్లో లెట్స్ గో. కదా నార్త్ ఇండియన్ స్టైల్ లాగా షార్ట్లు వేసుకుని నలుగురు నడిచే దారిలోని సో ఇది ప్రొటెక్షన్. చెక్మేట్. వైట్ పిన్. మళ్ళీ అది వేసుకుంటుంది కదా ఇంకోటి గాయస్ ఏంటి వేసేది? దట్ ఈస్ కాల్డ్ స్కాలర్స్ మీట్. ఓకే సరే గాయస్ మళ్ళీ సరే నేనే. మా ఆయన ఉన్నప్పుడు కూడా వేసుకుంది. మా ఆయన తిప్పేశాడు ఏంటి సో ఒక మీ అమ్మకు నా రూట్ అన్లాక్ చేస్తాను. దానికి గుర్తు లేదా అది అలా తిప్పుతుంది. తాతయ్య ఉన్నా ఈశ్వరుడు ఉన్నా ఇప్పుడే మనం ఆ చుట్టూ అడిగేయాలి గైస్. ఎవరు చెప్పరా మళ్ళీ ట్రై చేద్దామని. చెప్పడానికి దాని తెలియదా లెట్స్ గో. Let's go. Where? దీనికి ఇట్లా కాదని ఎన్నిసార్లు అమ్మ తనినా కూడా అది మార్చుకోలే, పడేసాను వెనక బురదలో. ఇంకోటి కొనుక్కుంది పొగరెక్కి, అది పడేసాను. ఇది కొన్నప్పుడల్లా పడేయడం సుతం వస్తుంది. ఉన్నారు మన ఏం చేస్తాం హాయిగా అంత ఇంట్లోని ఫారెన్ స్టైల్ మెయింటైన్ చేసి రేపు అదొక ఏమంటారు రాయల్ లాగా ఫీల్ అవుతున్నారు.
దానికి ఏం చేశాను అది చేశాను. దానికి వద్దంటే అంత వివరంగా చెప్పినా కూడా వద్దంటే అట్లనే తిరుగుతుంది. నీకు ఇట్లా కాదని పాడేస్తుంటే కొనుక్కుంటుంది. నేను కొనుక్కోగలను. ఎన్ని కొంటావో కొను, పాడదేంగుదని పాడేసరికి ముందు మూసుకొని కరెక్ట్గా ఉంది. నాతోలంటే మరి వాళ్ళ అమ్మల నుంచి అమ్మమ్మల నుంచి వాళ్ళకి అట్లా అలవాటు అయిపోయింది. ఆ మొగోళ్ళు కూడా ఏంటంటే చూసి చూసి ఏం అనిపించదు, ఎంబరాసింగ్గా ఇంకొక ఫీలింగ్ అనిపించదు. మనకు అలా కాదు కదా, మనం బయటికి వెళ్తే నడిచి వెళ్ళాలి. అలాంటప్పుడు ఫోర్కి ఇప్పుడు దేన్ని కాపాడతావు? క్వీన్నా రుక్నా? ఎందుకు చంపలేదు దీన్ని? ఇక్కడ ఏముంది? పొట్టిగా పైన ఫైనలీ నీ క్వీన్ పోయింది. పో, ఇట్స్ టైమ్ ఫర్ ర్యాంపేజ్. చెక్ నీకు ఈ 4 కార్ గురించి ఏం తెలుసురా? దీనికి కూడా ఏంటంటే ఇప్పుడు అందరూ 10 మంది ఏం చెప్తున్నారు, నలుగురు నాకు ఏదో తెలియదు కాబట్టి ఆడపిల్ల అన్నమాట చేసేస్తే మంచిది. ఎందుకంటే మంచి సంబంధాలు వచ్చినప్పుడు చేసేయడం మంచిది. నాకు అర్థమైంది. ఏం చేద్దాం అనుకున్నావు? ఎవరు మంచిగా లేరు. పిల్లలు నాకు ఏం చేద్దాం అనుకున్నావురా? ఇక్కడ వేస్తామని. ఇప్పుడు ఇలాంటి పిల్లని చూసి కొద్దిగా బాగుంది అనిపిస్తే ఏం చేస్తారంటే ట్రాప్లో పడేస్తారు. ఏదో హెల్ప్ చేసినట్టుగా చాలా మంచి వాళ్ళని నటిస్తారు. ఈ పిల్లలు ఏంటంటే వాళ్ళు మంచి చెప్పి మాటలు చెప్పేసి విన్నికి జరిపిద్దాం. పక్కన చెప్పేస్తారు. అట్లాగా బాగా దారుణంగా ఉన్నారు బయట. అందుకనే ముదిరిపోయిన కొద్దీ మానేసి ముందుగానే చేసేస్తే బెస్ట్ అని చెప్తున్నారు అందరూ. సో సాక్రిఫైసెస్ మనం కూడా చేయాలి గాయ్స్. మన్మథరావు పెద్దనాన్న కూడా మంచిగానే ఇలాగే చెప్పాడు. రోజులు బాగాలేదు, ఎందుకంటే సాక్రిఫైస్ ఏదో ఇలా ఉన్నారు, ఆడపిల్లలకి హెల్ప్ చేయాలంటే పాపం ఇలా జలవక పడిపోతారు. ఆ ఎదవాళ్ళు మోసం చేస్తున్నారు. ఎవడో ఒకటి పనికి వాళ్ళు ఎదవాళ్ళు అన్ని హైఫైగా ఓవరాక్షన్ చేస్తారు. దాని బదులు మంచి సంబంధాలు వచ్చి చేసేస్తే అయిపోయింది. ముదిరిపోయిన కొద్దీ ఏదో ఒక పెంట వస్తూనే ఉంటుంది అని చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ వేసేద్దాం ఈ మూవే. ఈ 2-3 ఏళ్లలోని హారికి ఇలాగే ఉంటుందని గ్యారంటీ ఏముంది? నేను కాదు, నువ్వు పెళ్ళి అయిన వాళ్ళనే అటు ఇటు చూసుకొని మంచితనం ఉండి ఏదో ఓవరాక్షన్ చేస్తున్నారు. ఇది దీనికి ఇంకా తింగదు, దీనికి ఏం తెలియదు. దీన్ని చూసి నీ పవర్ఫుల్ పీసెస్ అని పోయాయి ఇప్పుడు. ఓన్లీ నీకు అదే పిన్ అయిందిరా అది. ఇది స్ట్రాంగ్ ఉంటే పర్లేదు, ఓనెన్స్ పక్షంలో డేంజర్. ఇప్పుడు అవతలోడు మంచోడు కాకపోవచ్చు, చెప్పలేం కదా. అందులో సాఫ్ట్వేర్ కల్చర్ అంత దరిద్రం కల్చర్ ఇంకొకటి ఉండదు. చాలా డేంజర్ కల్చర్, పనికి మంది కల్చర్. ఒకటి కాదు, వెళ్ళిన 100 మందిలోని 80 మంది దరిద్రం ఉండలే ఉంటారు. నన్ను పాట చేసి అంటే ఈ పాపులేషన్ ఏదైతే ఉందో కల్చర్ అటే ఎక్కువగా చూపిస్తుంది. అని పాయింట్ వేసి ఇచ్చిందాక అట్లా ఉండదు సాఫ్ట్వేర్. నీకు ఇప్పుడు ఎలాంటి మూవీ లేదురా. బ్లాక్ చేసింది నా క్వీన్. నాకు ఇంకేముంది? పాయింట్స్నేగా అవే జరుపుకో. ఇంకా ట్రెడిషనల్ చెక్ మీద రాబోతుంది. సో గాయ్స్ ఇక్కడే ఎండ్ చేయడం చాలా మంచిది. బాయ్.